హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై హోమ్ ఇస్ మై వరల్డ్. సో అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి. సో అందరూ చాలా బాగా జరుపుకున్నారు అనుకుంటున్నాను. సో పొద్దున్నే నేను కూడా ఇల్లు వాకిలి అన్నీ క్లీన్ చేసి బయట ముగ్గులు వేసేసి వచ్చాను. పిల్లలకి లంచ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి ముందు వాళ్ళని పంపించే పని ఉంటుంది కదా, 7-7:30 వరకు. సో ముందు వాళ్ళని పంపించేసానండి. నేను లంచ్ బ్రేక్ఫాస్ట్ చేసింది ఏమీ వీడియో తీయలేదు, చాలా హడావిడి ఉండే. సో ఇలా మా కృష్ణయ్యను ఒక క్లిప్పింగ్ తీశాను. పొద్దున్నే అన్నీ క్లీన్ చేసుకొని ముగ్గులు వేసేసి కడప కూడా క్లీన్ చేసేసి పూజ చేసుకున్నాను అన్నమాట. ముందు రోజు పూజ సామాన్ అంతా కడిగి పట్టేసుకుంటే మనకి మంచిగా పూజ తొందరగా చేసుకోవచ్చని పూజ అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత మేము ఈవినింగ్ వెళ్ళాము. లైటింగ్ అంతా బాగుంటుందని ప్రతిసారి జియాగూడ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వెళ్తామండి మేము. సో కానీ అక్కడ ఈసారి మా దగ్గర పాసెస్ లేవు, దర్శనం జరగలేదు. చాలా అంటే చాలా రష్గా ఉంది, అంతా తొక్కిసలాట్ అవుతుంది అనేసి మేము ఇక్కడ చార్మినార్ సైడ్ వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చాము. ఇది 90 years బ్యాక్ ఓల్డ్ టెంపుల్ అండి. వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే స్వామివారి నేత్ర దర్శనం జరుగుతుంది ఇక్కడ. సో నేను కూడా ఫస్ట్ టైమే వచ్చాను. ఇక్కడే ఉండి ఇన్ని రోజులు ఎందుకు రాలేదా ఈ టెంపుల్కి అనేసి అనుకుంటున్నాను నేను. సో ఇక్కడ ఇవి ఉత్సవ విగ్రహాలు, అందరూ వచ్చి ఇక్కడ అర్చన చేయించుకుంటున్నారన్నమాట. మేము కూడా ఫ్యామిలీలో అందరి పేర్లు చదివి అర్చన చేయించాము. చాలా బాగుంది, చాలా బాగా డెకరేట్ చేశారండి స్వామివారిని అమ్మవారిని. సో మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అంతా చూసిన తర్వాత మీకు ఎక్కడో కొంచెం మీరు దీనికి కనెక్ట్ అయి ఉంటే ప్లీజ్ లైక్ చేయండి. ఇక్కడ కృష్ణయ్య గోవర్ధనగిరి ఎత్తున్నట్టుగా చాలా బాగా డెకరేట్ చేశారు. ఇక్కడ స్వామివారు వైకుంఠంలో ఉన్నట్టుగా డెకరేట్ చేశారు. ఇక్కడ నరసింహస్వామి అండి, చాలా బాగుంది. సో అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.